మణిరత్నం గారి నాయకుడు సినిమాలోని అన్ని పాటలు ఒక ఎత్తైతే వెన్నెలకంటి గారు రాసినటువంటి ఏదో తెలియని బంధం ఇది అనేటువంటి పాట మరో ఎత్తు. ఇళయరాజా గారు ట్యూన్ చెప్పగానే ఒక గంటలో వెన్నెలకంటి గారు ఆ పాటను రాసేశారంట. పైగా మాంటేజ్ సాంగ్ ఏమో చాలా స్వేచ్ఛగా రాశారు, అచ్చమైన తెలుగు పాటలాగాని. ఒరిజినల్లీ ఆ సాంగ్ని పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, శైలజ గారు. మరి ఇప్పుడు పాడడానికి వస్తున్నారు ఎస్పి చరణ్ గారు, శైలజ గారు. ఏదో తెలియని బంధమిది, ఏదో తెలియని బంధమిది, ఎదలో ఒదిగే ప్రాయమిది, ఏదో తెలియని బంధమిది, ఎదలో ఒదిగే రాగమిది, ఏదో తెలియని బంధమిది. పూజకు నోచని పువ్వును కోరి వలచిన స్వామివి నువ్వేలే. రూపం లేని అనురాగానికి ఊపిరి నీ చిరునవ్వేలే. పలికే జీవన సంగీతానికి వలపుల స్వరమై ఒదిగావు. తనువు మనసు ఇక నీవే, ఏదో తెలియని బంధమిది, ఏదో తెలియని బంధమిది, ఎదలో ఒదిగే రాగమిది, ఏదో తెలియని బంధమిది. వేసవిదారుల వేసటలోన వెన్నెల తోడై కలిసావు. పూజే మల్లెలా తీగకు నేడు పందిరి నీవై నిలిచావు. ఆశలు రాలే, ఆశలు రాలే శిశిరములో ఆమని నీవై వెలిసావు. ఆలో అగల అద్వైతానికి అర్థం నీవై నిలిచావు. తనువు మనసు ఇక నీవే, ఏదో తెలియని బంధమిదే, ఏదో తెలియని బంధమిది, ఎదలో ఒది
రేగే ప్రాయమిది ఏదో తెలియని బంధమిది. చరణ్ అచ్చం నాన్నగారిలాగా పాడారు, చాలా డ్యామేజింగ్గా పాడాను. మీలాగా పాడారు. అది శైలజ థ్యాంక్స్ ఫర్ ద గారు, కాన్ఫిడెన్స్. మీరు అచ్చం సినిమాలో పాడినట్టుగానే పాడారు మళ్ళీ. థ్యాంక్ యూ. నాన్నగారు వేరే పాటల విషయంలో పెద్దగా మెచ్చుకోలేదు అన్నారు కదా, ఇప్పుడు మీరు పాడినటువంటి ఈ తీరుకి వారు ఏమంటారో విందాం. బాలుగారు ఎలా పాడారు చరణ్? గొంతు ఉంటే ఎలా పాడతారు సార్? గొంతుతోటి మైక్ ముందు పెట్టుకొని కాదు సార్. నిజంగా బాగా పాడాడు, కానీ అంత ఇంప్రొవైజేషన్స్ అవసరం లేదేమో ఈ పాటలో అనిపించింది నాకు. మామూలు అది యాక్చువల్గా తమిళ్లో పాడి పాడి అంత అలవాటు అయిపోయి ఈ సింక్యుబేషన్ రావట్లా. తెలుగు డబ్బింగ్ కదా, ఒరిజినల్ మాది తమిళనాడులో మేము పాడుకున్న పాట అది. అది ఇక్కడ కొంచెం లైట్గా అయింది. రాలేదంటే ఒరిజినల్ లాగా పాడాలి, కానీ ఎక్కువగా ఎలా వస్తుంది ఇది తమిళ్లో, ఇది తమిళ్లో పాడదాం ఒకసారి. టేక్ వన్ మోర్ చేద్దాం. ఏం అక్కర్లేదు. ఇప్పుడు ఈ స్వరాభిషేకం అని ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళ కోసం చేస్తున్న కార్యక్రమం ఇది. అంటే ఇప్పుడు అది తప్పని నేను అంటల్లా. ఈ అసలు ఆల్రెడీ చాలా సంగతులు ఉన్నాయి, దాన్ని చాలా గజల్లాగా చేసి పాడావే. ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్, చాలా బాగా పాడావరా. ఓకేనా? ఓకే. అమ్మయ్యా. అంటే మెచ్చుకుంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని మెచ్చుకోవట్లేదన్నమాట. లోపల మాత్రం మెచ్చుకోవాలని బోలెడంత ఉన్నప్పటికీ బయటకి ఇలా చెప్పుకుంటున్నారు ఆయన. అది వాడికి తెలిస్తే చాలు. అంతే చరణ్, నీ ఫాదర్స్ అంతే. బట్ యూ హ్యావ్ అ గ్రేట్ ఫాదర్ అండ్ యూ ఆర్ అ ఫెంటాస్టిక్ సింగర్. థ్యాంక్ యూ సో మచ్.